వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీ రామ్జీ పథకం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం కావాలనే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు ప్రజలకు మరింత ఉపయోగకరంగా మారుతున్నాయని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేరు మార్చిన ఉపాధి హామీ పథకాన్ని తాజాగా జీ రామ్జీగా నామకరణం చేయడం వెనుక ఉన్న లక్ష్యాలను వివరించారు. ఉపాధి హామీ పథకంలో గతంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో సాంకేతిక ఆధారిత పర్యవేక్షణతో జీ రామ్జీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఉపాధి కూలీలకు 100% మేలు చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు ఆర్థిక స్వావలంబన పెంపొందించడమే ఈ పథక ప్రధాన లక్ష్యమని, వికసిత్ భారత్ నిర్మాణంలో జీ రామ్జీ పథకం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ప్రతి లబ్ధిదారుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సివిల్ సప్లై డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బీజేపీ నాయకులు పైడా భావన్ ప్రసాద్, కొండల సాయి కుమార్ యాదవ్, చెక్కా రమేష్, చోడిశెట్టి రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. MNREGS కి మార్పుగా విబి జీ రామ్జీ అని చెప్పి కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఈ పర్టికులర్ స్కీమ్ని పేరు మార్చారో దీన్ని అందరూ కూడా స్వాగతించాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి MNREGSలో ఎన్నో అవకతవకలు జరిగినప్పటికీ కూడా అక్కడ ఏ విధమైనటువంటి సరైనటువంటి ఆడిట్ లేదు, సరైనటువంటి పారదర్శకత కూడా లేకుండా కొంతమందిని జేబులు నింపుకోవడానికి ఉపయోగించారు. వారు గతంలో చేయించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కంప్లీషన్ అనేటువంటి యాక్టివిటీ లేకుండా కొంత పార్ట్ ఆఫ్ వర్క్ చేయించడం, ఆపడం, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళడం, అక్కడ ఆపడం, ఎంతసేపు ఇదే విధంగా సాగింది కాబట్టి అక్కడ ఎంత ఇబ్బంది వచ్చింది. అదేవిధంగా MNREGSలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే వారు జాబ్స్ చేస్తున్నారో వారు కాకుండా కృత్రిమ జాబ్ కార్డ్స్ క్రియేట్ చేయడం, అంటే దాని ద్వారా చాలా మందికి అది ఒక ATM లాగా తయారైంది అనమాట. దాని మీద ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి నివేదికని సమర్పించేటువంటి వ్యవస్థని క్రియేట్ చేయలేదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్కి అక్కడ ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఓన్లీ 6% అయితే దీనివల్ల ఆ అమౌంట్ ఆఫ్ 6% సరిపోకపోవడం వల్ల ఈ అవకతవకలన్నీ జరిగేటువంటి అవకాశం దొరికిందండి. ఇప్పుడు కొత్తగా విబి జీ రామ్జీ అనేటువంటి యాక్టివిటీతో ముందు ఏదైతే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉపాధి హామీ కూలీలందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారు చేస్తున్నటువంటి పని దినాలను కూడా పెంచి 125 రోజులుగా చేసి గతంలో 100 రోజుల నుంచి 125 డేస్కి చేశారు. అదేవిధంగా ఈ 125 డేస్ చేయడమే కాకుండా వ్యవసాయదారులు ఏదైతే వ్యవసాయం చేసుకుంటారో ముఖ్యంగా వారందరికీ కూడా వ్యవసాయానికి వీరిని కూడా అనుబంధంగా ఇబ్బంది లేకుండా చేయడం కోసం అని చెప్పి వ్యవసాయం చేసేటువంటి సమయంలో అంటే కోతలు కోసేటప్పుడు కానీ వరి నాట్లు పెట్టేటప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి అన్నిటికీ కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వారు అనుకున్నప్పుడు 60 రోజులు కంప్లీట్గా హాలిడే ప్రకటించమన్నారు. ఈ 60 రోజులు తీసేనప్పటికీ కూడా 125 డేస్ వర్క్ వారికి కంపల్సరీగా ఉంటుంది. వారికి వచ్చేటువంటి బెనిఫిట్స్ వారికి ఎలాగా తప్పకుండా వస్తాయి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా ఈ టోటల్ యాక్టివిటీని మానిటర్ చేస్తారు. ఏదైనటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా వికసిత్ భారత్ లక్ష్యంగా 2047 లక్ష్యంగా ఎదుర్కెళ్తామని చెప్పేసి కంపల్సరీగా మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం స్వాగతిస్తున్నాం. మీడియా మిత్రులు తమరు కూడా ఈ విషయాన్ని ప్రజలకు చేరేటట్టు చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. నేను ఈ కోస్తా జిల్లాలో 6 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు కోఆర్డినేట్ చేస్తున్నాం. ఉదయం రాజమండ్రిలో ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా ఈ ప్రెస్ మీట్ తీసుకొని ఈ కార్యక్రమాలని ప్రారంభించారు. రేపు ఎల్లుండి ప్రెస్ మీట్ అవుతుంది. 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఈ జోన్లో ఉండేటటువంటి మమ్మల్ని ఎలాగైతే 5గురిని నామినేట్ చేశారో జిల్లాకి 4 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నామినేట్ చేయడం జరిగింది. ఈ 6 జిల్లాలకి 6×4=24 అంటే వీళ్ళందరికీ కూడా సెమినార్ ఉంటుంది. 10వ తేదీ రాజమండ్రిలో ఉంటుంది. ఆ సెమినార్తో పాటు మనం తీసుకునేటటువంటి కార్యక్రమాలని ఈ మధ్యకాలంలో ఇందాక మన విశ్వేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ పథకానికి మీద కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కొంతమంది విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు దేశంలో. వీళ్ళిద్దరూ విమర్శించే ముందు ఒక విషయం ఆలోచించుకోవాలి. అయ్యా 120 రోజులు 100 రోజులు పెట్టి 60 రోజులు పండించిన సందర్భంగా 250 ఇస్తానని 120 ఇచ్చిన సందర్భంగా మీరు ఎవరో నోరెత్తి మాట్లాడలేదు. ఇవాళ 280 రూపాయలు ఇచ్చి 120 రోజులు పని చెప్తామంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం
ఆదర్శనీయంగా ముందుకెళ్తుంది. కాబట్టి మీకు ఆ పని చేయడం చేత కాకపోయినా కనీసం అభినందించే పని చేయండి, విమర్శలు మానుకోండి అని చెప్పి నేను చెప్తున్నాను. రెండోది, కాంగ్రెస్ పార్టీ వారికి కూడా చెప్తున్నాను, మీరు ఈ పథకం గతంలో రివ్యూ చేసినప్పుడు, ఈ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు 60-40% పెడితే, రాష్ట్రం 40% పెడితే రాష్ట్రం ఓన్ చేసుకుంటూ ఉంటుంది, ఖచ్చితంగా రాష్ట్రం పెట్టాలని చెప్పి చెప్పినటువంటి మీరు 100% ఇవాళ నిధులిస్తుంటే ఇవాళ మీరు ఏం చేయాలో అర్థం కాక, డెవలప్మెంట్ చూసి ఓర్చుకోలేక కేవలం నరేంద్ర మోడీ గారి మీద వ్యతిరేకంగా మీరు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్లు పక్కన పెట్టి అభివృద్ధికి సహకరించండి, ఈ కార్యక్రమాలకి అవసరమైతే మీరు కూడా అభినందించండి అని చెప్పి కోరుతూ, విమర్శలు లేనటువంటి ఈ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం కోసం గ్రామ స్థాయిలో అవగాహన కల్పించి, ఏ ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారితో కలిపి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది పారదర్శకంగా ముందుకు వెళుతుంది. మీరు ఎక్కడైనా తప్పు జరిగితే ప్రశ్నించండి, మేము సమాధానం చెప్తాం. అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని గ్రామాల్లో కూడా లేకుండా తరిమి కొడతారనే విషయం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.